నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అమ్మ రుణం. మనకు అందించిన వారు డాక్టర్ కండ్లకుంట నరసింహమూర్తి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు అని పెద్దల మాట. ఎన్ని రుణాలైనా తీర్చుకోవచ్చు, కానీ కన్న తల్లి రుణం తీర్చుకోలేనిది. ప్రాణగండం లాంటి ప్రసవ వేదనను అనుభవించిన కన్నబిడ్డను కళ్ళారా చూసి అన్నీ మరచి ఆనంద బాష్పాలు రాలుస్తుంది. కంటికి రెప్పలా కాచుకుంటూ బిడ్డ ఎదుగుదలకు అడుగడుగున అండగా నిలుస్తుంది. ప్రయోజకుడైన వ్యక్తిని చూసి మురిసే వాళ్ళలో తల్లిదే ప్రథమ స్థానం. అటువంటి అమ్మకు తగిన పరిచర్యలు చేసి ఆమె దీవెనలు మన్ననలు పొందే బిడ్డలు ధన్యులు. మాతృసేవలో తమను తాము పునీతం చేసుకున్న ఉత్తమ తనయులు మన పురాణ ఇతిహాసాల్లో ఎందరో కనిపిస్తారు. శ్రీరాముడు వనవాసానికి బయలుదేరే ముందు తల్లి కౌసల్యకు నమస్కరించి ఆమె అనుమతి కోరతాడు. అందుకు ఆమె ఎంతో దుఃఖించి తాను వెంట వస్తానంటుంది. అప్పుడు రాముడు, అమ్మ, నువ్వు పట్టపు రాణిగా చక్రవర్తి అయిన మా నాన్నగారి ఆలనా పాలన చూసుకోవాలి. నేను అరణ్యవాసం పూర్తి చేసుకుని భద్రంగా తిరిగి వస్తాను, దుఃఖించకు అని ఓదార్చుతాడు. దానితో కౌసల్య కుమారుడికి అనేక విధాల రక్షలను కోరి ఆ తర్వాతే వెళ్ళడానికి అనుమతిస్తుంది. అలాగే వనవాసానికి బయలుదేరే ముందు లక్ష్మణుడు కూడా తన తల్లి సుమిత్రకు నమస్కరించి అనుమతి అడుగుతాడు. ఆమె సవతి కుమారుడైన శ్రీరాముడి సేవ కోసం కొడుకును మనస్ఫూర్తిగా పంపిస్తుంది. అన్నలో మీ నాన్నను, సీతమ్మలో నన్ను చూసుకుని అడవిని అయోధ్యగా భావించు నాయన, వెళ్ళు తండ్రి, నీకు శుభాలు కలుక్కాక అని దీవిస్తుంది. లోకంలో ఏ తల్లి అయినా ఇటువంటి త్యాగం చేస్తుందా? సవతి కొడుకును తన బిడ్డ కన్నా ఎక్కువగా ప్రేమించిన తల్లి సుమిత్ర. లక్క ఇంటి దహనం నుంచి పాండవులు సురక్షితంగా తప్పించుకొని మారువేషాల్లో భిక్షాటనతో జీవితం గడుపుతూ ఉంటారు. వారు తెచ్చిన భిక్షను తల్లి కుంతీదేవి 2 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని వృకోదరుడైన భీముడికి వడ్డించి మిగిలిన భాగాన్ని మిగిలిన 4 కుమారులతో పాటు తాను భుజించే విధంగా ఏర్పాటు చేస్తుంది. భీముడి ఆకలి సంగతి తెలిసిన కన్నతల్లి ఆమె. అందుకే లోకంలో తల్లి కడుపు చూస్తుంది అనే నానుడి ఏర్పడింది. తల్లి బానిస బతుకు సంఖ్యలు తెంచడానికి గరుత్మంతుడు చేసిన సాహసం అంతా ఇంతా కాదు. కాబట్టే విష్ణుమూర్తికి వాహనం కాగలిగాడు. జన్మనిచ్చిన తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కన్నా గొప్పవని పెద్దలు చెప్తారు. అమ్మ లేకుంటే మనం లేము, ఈ సృష్టి కూడా లేదు. దసరా ఉత్సవాలు సైతం ఆ అమ్మ శక్తికి జోతలు పట్టేవే. భూదేవిలాగా ఓర్పుగా ఉందని అమ్మని నిర్లక్ష్యం చేస్తే రేపు అదే పరిస్థితి తమ బిడ్డల నుంచి తమకు ఎదురవుతుందని అందరూ గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులను నిరాదరించే బిడ్డలకు పుట్టగతులు ఉండవని సదా జ్ఞప్తికి పెట్టుకోవాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాము.